అందరికీ నమస్కారం. క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను సంక్రాంతి నోముల్లో త్రిదేవతల నోము చూపిస్తున్నాను. దీనికోసం మనకి ఇలాంటి ప్లేట్స్ 3 కావాలి. ఏవైనా ప్లేట్స్ తీసుకోండి మీకు వీలైనవి. ఒక ప్లేట్లో శారీ, బ్లౌజ్ పీస్, ఒక బుక్, పెన్ను, 2 కుడుకలు. సో ఇలా పెట్టుకొని ఇది సరస్వతి దేవి అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్లేట్లో ఒక శారీ, బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి. ఇంకా పైసలు పెట్టుకోవాలి. పైసలు, మనీ కానీ కాయిన్స్ కానీ మనకి వీలైనంత పెట్టుకోవచ్చు. ఇంకా కుడుకలు, ఇది వచ్చేసి లక్ష్మీదేవి. నెక్స్ట్ ఇంకో ప్లేట్ తీసుకోవాలి. దాంట్లో కూడా శారీ పెట్టుకోవాలి, బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి. ఇంకా గాజులు పెట్టుకోవాలి. గాజులు మనం ఇచ్చే వాళ్ళ సైజ్ తీసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా కుడుకలు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి పార్వతీదేవి. ఇలా 3 ప్లేట్లలో అన్నీ సెట్ చేసేసుకొని రెడీ చేసేసుకొని గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. ఇది త్రిదేవతల నోము. దీంట్లో సరస్వతీదేవి ఉంది కదా, బుక్, పెన్ను పెట్టుకున్నాం, అది ఆడపడుచుకి ఇవ్వాలి. గాజులు పెట్టుకున్నాం కదా, అది అమ్మకి ఇవ్వాలి. ఇంకా పైసలు పెట్టుకునేది మాత్రం మనమే ఉంచుకోవాలి. అంటే లక్ష్మీదేవిది మనం ఉంచుకోవాలి. పార్వతీదేవిది అమ్మకి ఇవ్వాలి. సరస్వతీదేవిది ఆడపడుచుకి ఇవ్వాలి. ఇది త్రిదేవతల నోము. చక్కెరలో శంకరుడు, పసుపులో పార్వతీ నోము ఎలా నోముకోవాలో చూపిస్తున్నాను. మనకు 2 గిన్నెలు కానీ జబ్బలు కానీ తీసుకోవాలి. ఒక గిన్నెలో కిలోంబావు చక్కెర పోసుకోవాలి. ఇంకో గిన్నెలో కిలోంబావు పసుపు పోసుకోవాలి. చక్కెర పోసుకునే గిన్నెలో శివలింగం కానీ అర్ధనారీశ్వరన్ విగ్రహం కానీ పెట్టుకోవాలి. పసుపులో మాత్రం పార్వతి విగ్రహం పెట్టుకోవాలి. ఇలా 2 గిన్నెలు రెడీ చేసుకున్న తర్వాత ఆ గిన్నెలకు కుంకుమ బొట్లు పెట్టుకొని, విగ్రహాలకు కూడా బొట్లు పెట్టుకొని, గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. ఇది చక్కెరలో శంకరుడు, పసుపులో పార్వతి నోము. ఈ నోము మనం తల్లిదండ్రులకు కానీ, తల్లిదండ్రుల వరుసైన వాళ్ళకు కానీ, లేదా ఆడపడుచు దంపతులకు కానీ ఇవ్వచ్చు. చక్కెర పోసుకున్న గిన్నె తండ్రికి, పసుపు పోసుకున్న గిన్నె తల్లికి ఇవ్వాలి. ఈ నోము ఇచ్చేటప్పుడు వాళ్ళకి బట్టలు కూడా పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి నదిలో కూర్మావతారం నోము. ఈ నోము గురించి చెప్పమని సత్యవాణి సూరిశెట్టి గారు అడిగారు. దీనికోసం ఇలా 13 ప్లేట్లు, మనం ఇత్తడి అయినా తీసుకోవచ్చు, స్టీల్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా మనకు వీలైనా తీసుకోవచ్చు. చిన్న సైజ్, మరి పెద్ద సైజ్ అవసరం లేదు. ఒక్కొక్క ప్లేట్లో ఇలా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత దాంట్లో తాబేలు, చిన్న తాబేలు, మీరు ఇత్తడి ప్లేట్ తీసుకుంటే ఇత్తడి తాబేలు తీసుకోండి. అలా దాంట్లో పెట్టేసుకొని దానికి బొట్టు పెట్టి అలా 13 ప్లేట్లలో ఇలాగే రెడీ చేసుకోవాలి. 13 ప్లేట్లు రెడీ చేసుకొని గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. ఇది నదిలో కూర్మావతారం నోము. బ్రహ్మ సరస్వతి నోము ఎలా నోముకోవాలో చూసిద్దాం. దానికోసం కావాల్సినవి 13 ప్లేట్లు కానీ బుట్టలు కానీ తీసుకోవాలి. ఏదైనా మనకు నచ్చినవి తీసుకోవచ్చు. సో ఒక్కొక్క ప్లేట్లో ఏమేమి పెట్టాలో ఇప్పుడు చూద్దాం. సరస్వతీదేవి కోసం ఒక బుక్, ఒక పెన్, గాజులు మీరు 2 అయినా పెట్టుకోవచ్చు, అర డజన్ అయినా పెట్టుకోవచ్చు, డజన్ అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. పసుపు కుంకుమ ప్యాకెట్, బ్లౌజ్ పీసు. ఇప్పుడు బ్రహ్మ కోసము కండువ, విభూది ఉండ, జంజము, కొబ్బరికాయ. ఇలా 13 ప్లేట్లలో ఇవన్నీ ఐటమ్స్ పెట్టుకొని మనం గౌరమ్మ పెట్టేసుకొని నోముకోవాలి. ఇది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఇది బ్రహ్మ సరస్వతి నోము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.